హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయ్యిందా? ఏం చేసిండ్రు లంచ్? ఈరోజైతే మాది లంచ్ గుడ్డు కర్రీ అనమాట. గుడ్డుతోటి చేస్తున్నా టమాటా చారు గుడ్డు అనమాట. ఇక్కడైతే ఇంకా గుడ్లు అయితే బాయిల్ చేయడానికి పెట్టిన చిన్న ఆనియన్ కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ ఏమంటే టమాటా, కొత్తిమీర, కొంచెం 2 లవంగాలు, ఒక 2 మిరియాలు వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నా. అది కూడా కొంచెం లిక్విడ్గానే మిక్సీ పట్టుకున్నాను అనమాట. టమాటా చారు కనుక ఇట్లనే చేసుకోవాలి మనకి. ఇప్పుడైతే మనం అది కొంచెం ఫ్రై కానీ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇది వేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ టేస్ట్ తగ్గంత సాల్ట్, కారం, పసుపు, కొంచెం అంత గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలన్నమాట. మనము అది కొంచెం స్మెల్ పోయేది వరకు ఫ్రై కానివ్వాలి. ఇక్కడైతే నేను ఫ్రెష్ పుదీనా, కరివేపాకు అయితే వేసి కొంచెం బాయిల్ కానికి ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. పుదీనా కూడా ఫ్రెష్ అనమాట, అంటే తొట్టిలో పెట్టిన అదే ఆకు చాలా బాగుంది ఫ్రెష్గా. అప్పుడప్పుడు వేస్తే స్మెల్ చాలా సూపర్గా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, టమాటా చారు గుడ్డు. ఇక్కడైతే నేను ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ని చిన్నగా మధ్యలోకించి చిన్నగా 4-5 ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం కర్రీ చారు చేస్తున్నాం కనుక అందులో కొంచెం గ్రేవీ అనేది అంతా లోపలికి పట్టేటట్టు మనం కట్ చేసుకోవాలి. దాని లోపల చూడండి ఇట్లా కట్ చేసుకొని అందులో వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇంకా 2 ఎగ్స్ వేసి చేస్తున్నా. ఇక్కడ కర్రీ అయితే ఇంకా కాలేదు, ఇంకా బాయిల్ కావాలి. ఎగ్స్ అనేది జ్యూస్ అనేది అంతా పట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని స్లో మంట పైన కొంచెం బాయిల్ కానివ్వాలి. ఇక్కడ రైస్ కూడా పెట్టేసిన, ఇంకా రైస్ కాలేదు, కొంచెమే రైస్ చేస్తున్నా. ఆల్రెడీ చపాతీస్ ఉంటాయని కొంచెం ఇంకా మనం లాస్ట్ మూమెంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర వేసుకుంటున్నా. ఇక్కడ అయ్యింది కానీ ఇంకా కొంచెం స్లో మంట పైన అయితే పెట్టుకుంటున్నాను నేను గ్యాస్ని అయితే. అన్నం కూడా కలిపేసుకొని ఇక్కడైతే గ్యాస్ పైన అయితే స్లో మంట పైన పెడుతున్నా. చూడండి ఎగ్స్కి ఇంకో కొంచెం జ్యూస్ పట్టేటట్టు చూసుకోవాలన్నమాట మనము. కలర్ మారుతుంది అప్పుడే ఎగ్స్. ఇక్కడైతే ఇంకా నేనైతే గ్యాస్ అయితే స్లో పెట్టేస్తున్నా. అయిపోయింది కర్రీ అని స్లో మంట పైన పెడితే అంత లోపల రైస్ అయితే ఇంకా లంచ్ అయితే మావారు వస్తుంది లంచ్ కానీ ఇంకా నేను తొందరగా అయితే వంట చేస్తున్నాయి. ఇక్కడైతే చూడండి స్లో మంట పైన పెట్టిన. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది, ఇంకా రైస్ ఇంకా కాలేదనమాట. రైస్కి గంజి తీసిన తర్వాత ఆ రైస్ ఉడికిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటా నేను. ఇట్లా ఇంకా చెక్ చేసుకున్న తర్వాత అయితే గంజి తీసేసి ఇంకా రైస్ అయితే వేడిగా ఉంది. ఇక్కడైతే ఇంకా కర్రీని కూడా కొంచెం వేడి చేసినట్టు అనిపించింది, ఎందుకంటే చల్లగా ఉంది కనుక. ఎగ్ కర్రీ ఇంకా రైస్ చాలా బాగుంది. టమాటా చారు తోటి బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.